హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్రస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి కారపూసలు చేస్తున్నానండి. అట్లే చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అట్లే కార బూందీ చేద్దామని చెప్పేసి 2 చేసేసాను. సో 4 గ్లాస్ పిండికి 1 గ్లాస్ పుట్నాల పప్పు మిక్సీకి వేసి వేసేసుకున్నాను. దాన్ని కూడా జల్లి పట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇదంతా పైన వచ్చిన డస్ట్, లేదంటే ఇది మనం వేసేటప్పుడు ఆ హోల్లో ఇరుక్కుంటాయి. తర్వాత దీనికి సరిపడా కారము, ఉప్పు, ఇంకా పసుపు, తర్వాత కొంచెం వాము, ఇంకా నువ్వులు వేసుకుని, నేను నువ్వులు కొంచెం అంటే మరింతనే వేసాను, ఎక్కువ వేసాను. తర్వాత కొంచెం ఆయిల్, బాగా వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలి. ఇందులో బాగా క్రిస్పీగా వస్తాయి, అంటే గట్టిగా ఉండకుండా కొంచెం ఈజీగా క్రిస్పీగా నమ్మలేటట్టుగా ఈజీగా ఉంటుంది. చూడండి, ఆయిల్ వేసి కలుపుతున్నాను. ఆయిల్ వేసి బాగా ఇదంతా కలపాలి. కలిపిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి పిండి కలుపుకోవాలండి. కొన్ని వంటలకు వచ్చేసి పిండి కలుపుకోవడంలో చాలా అంటే చాలా ఫుడ్ దాంట్లోకి చాలా డిఫరెంట్ ఉంటుంది. చేసే ఫుడ్కి పిండి కలపడం కూడా ఒక ఇది అని చెప్పుకోవచ్చు. నాకు అన్నిటికైనా బాగా విసుకొచ్చే పని ఇదే, కానీ కలపక తప్పదు. సో ఇక్కడ చూడండి, దీన్ని బాగా చాలాసేపు గట్టిగా ఒత్తుకోవాలి. పిండి అంటే చేయడానికి బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. వర్షం పడుతుందండి. ఇక్కడ కొన్ని నా కోసం నేను ఇట్లా చేసుకుంటాను, అంటే డైమండ్ షేప్లో చేసుకుంటున్నాను. కారపూసల పిండితోనే పప్పలు చేస్తాము, కారపప్పలు చేస్తాం కదా అట్లా. కాకపోతే ఇదేమో కొంచెం ఈజీగా ఉంటుందని ఇట్లా చేసుకుంటున్నాను. ఫస్టే ఒక 3 చపాతీ అంత పిండిని వేసి పెట్టుకున్నాను. ఇక్కడ పిజ్జా కట్టర్ తోటి ఇట్లా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కినాక దీన్ని ఆయిల్లోకి వేస్తున్నానండి. చూడండి, ఆల్మోస్ట్ సేమ్ కారపప్పలు లాగానే ఉంటుంది. ఇది అప్పలు అంటారు కదా, సేమ్ అట్లనే ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలాలి. తెల్లగా ఉంటే ఇవి చల్లారినాక మెత్తబడతాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. ఇవి కొన్నే చేశాను. తర్వాత పిల్లలకి సన్న కారపూసలు అంటే బాగా ఇష్టం వాళ్ళకి. సో ఇక్కడ చూడండి, దీంతో ఒత్తుకుంటున్నాను. దీన్ని కావాలంటే ఒకవేళ మీకు చేయి కాలుతుంది అనుకుంటే ఒక ప్లేట్ ఉంటుంది కదా, మూత లాంటి ప్లేట్, అందులోనే వేసుకొని ఇందులో వదులుకోవచ్చు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను నైట్ ఇవన్నీ చేసి పెట్టుకునేది 3 దాకా 2 దాకా. ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం పడుకోబెట్టేసి చేసుకుంటున్నాను. సో అట్లే అది చేస్తున్నాను కదా అని చెప్పేసి కొంచెం శనగపిండి, అందులో కొంచెం అంత సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా అంటే మరీ గట్టి కాదు, కొంచెం. అది వచ్చేసి ఇది పూసకి. తర్వాత కొంచెం పిండిగా బాగా లూజ్గా కలుపుకోవాలి, అది బూందీకి. సో ఇక్కడ చూడండి, బూందీకి సేవ్ వచ్చేసి రెడీ అయింది. ఇక్కడ బూందీ గరిటె, లేదంటే మన దగ్గర జల్లి గిన్నె అని ఉంటుంది కదా, దాంతో చేసుకోవాలి. హోల్స్ ఉండే బుట్ట ఉంటుంది నీళ్ళు జానడానికి, అందులో అయినా వేసుకోవచ్చు. నేను ఫస్ట్లో అందులో వేసేది, ఇప్పుడు ఇది ఉంది, బూందీ గరిటె ఉందని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఆయిల్ బాగా వేడి ఎక్కినప్పుడే వేయాలి. వేసిన ఒక వాయికి మళ్ళీ ఆయిల్ వేడి ఎక్కేదాకా ఆగాలి, లేదంటే బూందీ అంతా పొడుగా లడ్డుగా పడుతుంది. ఇందులోనే కొంచెం పల్లీలు వేయించుకున్నాను ఆయిల్లోనే. తర్వాత కొంచెం పుట్నాలు, కరివేపాకు లేదంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ దంచేసాను. సేవ్ చేసి పెట్టుకున్నాను. దాని అంతా పొడి చేసి బూందీకి చేసిన బూందీ, ఇంకా పుట్నాలు, పల్లీలు వేసాం కదా, అదంతా ఒక దాంట్లో వేసేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, కారం, ఇంకా చూడండి వెల్లుల్లిపాయ వేస్తున్నాను. అయిపోయింది నేను కలిపేయడం. శనగపిండిలో సోడా వేస్తే అస్సలు నూనెని గుంజదు, నూనెగా ఉండదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ చేశాను ఈరోజు. చాలా బాగున్నాయి. ఒక 4 డేస్కి అట్లా అయిపోయినాయి ఇవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.